కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో హామీలు ఎన్నో విష ప్రచారం చేసి ప్రభుత్వం పైన గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎన్నో అబండాలు మోపి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసి మరి అధికారంలోకి వచ్చినది. వచ్చిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి గారి వారి మంత్రులంతా కూడా విధ్వంసమైన తెలంగాణని పునర్నిర్మిస్తామని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్తో ఒక స్లోగన్తో ముందుకు వెళ్తా ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేటువంటి నిర్ణయాలు అనుభవరాహిత్యంతో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఇలాంటి అనుభవం లేని నాయకులు మరి వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేటువంటి ఒక ప్రమాదంలో మరి నెట్టివేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి వారు రాగానే మేము పాలమూరు రంగారెడ్డిని మేము జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్పి గతంలో కూడా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చినారు, తప్పుడు హామీలు ఇచ్చినారు. రాగానే హుటాహుటినట్టు ఢిల్లీకి పోయినారు. అక్కడ కేంద్రంలో చెప్పినటువంటి పెద్దలు కేంద్ర మంత్రులు చెప్పగానే ఇది సాధ్యపడది, మీరే చేసుకోవాలనగానే తోక ముడుచుకొని వచ్చేసి హైదరాబాద్కు వచ్చేసి ఇది సాధ్యం కాదని చెప్పినారు. అదేవిధంగా మరి గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి. మరి ముందు నుంచి కూడా మరి ఈ ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ హెచ్చరిస్తూ ఉంటే అది ఏమీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక నాగార్జున సాగర్ కానివ్వండి అదేవిధంగా శ్రీశైలం సాగర్ సంబంధించిన ప్రాజెక్టులని ఎట్టి పరిస్థితుల్లో మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్కి అప్పగించామని చెప్పేసి మరి ప్రగల్భాలు పలికినట్టు మంత్రులు. మరి ఈరోజు చూసినట్టయితే మరి నిన్న పెద్ద ఎత్తున మరి ఈఎన్సీ గారు ఇరిగేషన్ అండ్ చీఫ్ గారు వారే క్లియర్గా ప్రభుత్వం తరఫున ఒప్పుకున్నామని సంతకం చేసామని చెప్పేసి కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ బోర్డులకి ఈ నిర్వహణ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ అన్నిటి కూడా దాని కిందకి అప్పగిస్తామని చెప్పేసి కూడా నిన్న వారు స్టేట్మెంట్ చేయడం చూసినాం నిన్న. అయితే ఈ కాంగ్రెస్ క్యాబినెట్లో వాస్తవానికి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏజెంట్లుగానే ఉన్నారు తప్ప వారు నిజంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు తెలంగాణ ఒక ప్రయోజనాల కోసానికి కొట్టాడే నాయకులు కూడా తక్కువ కనపడుతూ ఉన్నారు. మరి ఈ నదీ జలాలపై హక్కులనంతా కూడా మరి కాలరాస్తూ మరి తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మరి మహబూబ్ నగర్ మరి నల్గొండ ఖమ్మం ప్రజలకి శాపంగా మారబోతుందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా మరి ఈ యొక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టడమే అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి దీని గురించి గత నెల జనవరి 17 రోజే మరి దీనిపైన మినిట్స్లో కేంద్రంలో జరిగినటువంటి మరి యొక్క బోర్డు మేనేజ్మెంట్ బోర్డు జరిగినటువంటి మీటింగ్లో మరి మినిట్స్లో ఒప్పుకున్నారని చెప్పి ఆ రోజు స్పష్టంగా మా నాయకులు అడిగితే అలాంటిది ఏమీ లేదు, మీరు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు, అది పచ్చి అబద్ధం అని చెప్పి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది ఆరోపణ చేయకుండా రాకుండా ఈ యొక్క 2 ప్రాజెక్టులని అప్పగింతవు అంటే కేఆర్ఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడానికి ఒప్పుకునేది లేదని చెప్పి డైరెక్ట్ వారు పేపర్ స్టేట్మెంటే మరి ఇవ్వడం జరిగింది. వాళ్ళే క్లియర్గా మాట్లాడి దాంట్లో స్పష్టంగా వారు దీన్ని ప్రెస్ కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ పోయి ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం. మరి ఒక ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం సమాధానం చెప్తారు? వారి యొక్క రివ్యూ మీటింగ్లో కూడా ఇలాంటిది చేసే ప్రసక్తే లేదు, అవసరం అనుకుంటే అందరం కూడా కలిసిపోయి కేంద్రంతో పోరాడతామని చెప్పేసి ఒక మాట కూడా మన పేపర్లో చూసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర హక్కుల గురించి తెలంగాణ అంటే వీళ్ళు కేవలం వీళ్ళు అయిపోతా ఉన్నారు. మనకు అన్కండిషనల్గా వాళ్ళు కేవలం ఆ ఒక హక్కులని వారికి అప్పయ్యే ముందు ఇలాంటి యొక్క షరతులు లేకుండా గతంలో విధించినటువంటి ఏవైతే చాలా మటుకి మనం కండిషన్స్ పెట్టాం, అప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ ఫుల్ఫిల్ చేయమని రిక్వెస్ట్ ఫైట్ చేసినాం. కాబట్టి దానిపైన ఎలాంటి యొక్క వివరణ తీసుకోకుండా, గ్యారంటీ తీసుకోకుండా, వారిపైన ఎలాంటి యొక్క సంతకాలు తీసుకోకుండా వాళ్ళు
ఈజీగానే వారికి నిన్న హక్కులు రాసేయడం చూస్తూ ఉంటే ఇది ఏ రకమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉందో రాష్ట్రంలో అర్థమవుతున్నది. ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీలో వెళ్ళి సాక్షాత్ మంత్రి గారు కలిసినారు. దీనిపైన తప్పు అని చెప్పేసి ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నాను. ప్రజలు ఇప్పటికైనా గమనించాలా, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల గురించి ఫైట్ చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ గులాబీ జెండా, అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ వేరే పార్టీలు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నది. ఈరోజు ప్రాజెక్టు మరి ఏదైతే ఉన్నదో కేఆర్ఎంఈ పరిధిలోకి ఇవ్వడానికి సంపూర్ణంగా లిఖితపూర్వకంగా అంగీకరించినది. మరి ఈఎన్సీ గారే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేవలం ఒక లెటర్, ఒక అధికారితో లెటర్ ఇప్పించేసి ఆ లెటర్ ప్రెస్కి రిలీజ్ చేసి మేము కూడా మరి ఏమో కేంద్రాన్ని అడుగుతున్నాము, ఈ బోర్డుని అడుగుతున్నామని చెప్పేసి ఒక నామమాత్రంగా ఒక లెటర్ రాసి మరి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మరి ఒక లెటర్ని నామమాత్రంగా చేసినారు. కాబట్టి ఇది మామూలుగా ఆషామాషి తీసుకున్న నిర్ణయం కాదు, పరిణామం కాదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మరోవైపు కేంద్రం, ఈ ముగ్గురు పక్కగా వేసిన ప్లాన్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే అనుభవం లేదు వీళ్ళకి, అనుభవం లేని నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఈరోజు. కాబట్టి ఈ ఆ ఒక ప్లాన్లో వీళ్ళు బలైపోయినారు, ఆ ఉచ్చులో వెళ్ళిపోయినారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడెక్కడ ఎక్కువ పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారు నాయకులు, అక్కడ నాయకులు కర్ణాటకలో జరుపుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిస్తే తెలంగాణ కంటే ఎక్కువ లాభం ఆంధ్రప్రదేశ్కి అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ వచ్చి మూటలిచ్చి టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కారకులైనారు. ఈరోజు ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతా ఉన్నది. ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అదే కాదు, ఈ రెండు రాష్ట్ర నాయకులతోని, అంటే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రానికి ఏజెంట్గా ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప, ఎందుకంటే కృష్ణా జలాల్లో వాటా గురించి మొదటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనకే ఏ రకంగా పోరాటం జరిగినదో ఆది నుండి కూడా, గతం నుంచి కూడా ఈ కృష్ణా జలాల గురించి పోరాటం జరుగుతూనే ఉన్నది. అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్తో మరి వాటా గురించి మరి ఫైట్ చేస్తూ ఉన్నాం. మాకు దాంట్లో మా వాటా మాకు రావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో కేంద్రం జోక్యం చేసుకొని మరి యొక్క బోర్డు ద్వారా మన పైన పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ పంచాయతీని పేచీని చూపి మేము మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మరి కేంద్రమే నేరుగా జోక్యం చేసుకొని అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. దీన్ని గతంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గట్టిగా తిప్పికొట్టినది. మరి ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినా రాష్ట్రంలో మరి పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తలగ్గలేదు. రాష్ట్ర ప్రయోజనాలే మరి ప్రభావితిగా పనిచేసిన రోజు మన ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 50 రోజులు అయ్యిందో లేదో సీన్ మారిపోతూ ఉంది. ఇది తేడా. కేసీఆర్ గారి నాయకత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తేడా అది. వీరికి అనుభవం లేదు. ఏ రకంగా పోరాడి సాధించుకోవాల్సినటువంటి హక్కులని ఏ రకంగా ఫైట్ చేయాలా, ఏ వ్యూహంతో పోవాలనేటువంటి అనుభవం లేదు ఇప్పుడున్న నాయకులకని ఈ యొక్క నిర్ణయం ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ యొక్క నదీ జలాల విషయంలో ఇప్పటివరకు కూడా ఆ ఫైట్ నడుస్తూనే ఉన్నది. వీరు తీసుకున్న నిర్ణయంతో అదంతా కూడా నీరు గారిపోతుందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒకటి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఏముందంటే, వీరి యొక్క అనుభవరాహిత్యం వల్ల రోజు రోజుకి తప్పుడు నిర్ణయాలతోని రాష్ట్రం యొక్క హక్కులని ఏ రకంగా కోల్పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, గతంలో మనం ఎన్నో చాలా స్పష్టంగా షరతులు పెట్టినాం. ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఫస్ట్ ఇమీడియట్గా ప్రాజెక్టుల యొక్క ఆపరేషన్ ప్రోటోకాల్స్ మాన్యువల్స్ని తయారు చేయాలని చెప్పి ఫస్ట్ డిమాండ్ పెట్టినాం. నీటి వాటా తేల్చాలని చెప్పి మరి కనీసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకి సమాన హక్కు చెరిసగం వాటా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ ఉండే. ఇంకా చాలా డిమాండ్లు చాలా డిమాండ్లు మరి దీంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్లు కానీ
చాలా డిమాండ్ గతంలో పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఇవన్నీ కూడా కేంద్రానికి దారాతత్వం చేస్తూ మరి తీసుకునే నిర్ణయం కనబడుతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్కి నీటి ఎద్దడి ఏర్పడిపోతుందని చెప్పేసి, ప్రమాదం వస్తుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం, పేపర్లు చూస్తూ ఉన్నాం. సంబంధిత శాఖ అధికారులు కూడా అక్కడక్కడ మరి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంటే వీరు చేసిన ఘనకార్యంతో నీటి బొట్టు హైదరాబాద్కి అదనంగా రావాలంటే మళ్ళీ ఢిల్లీ పోయి మాట్లాడుకొని రావాలి. అదనంగా ఒక యూనిట్ కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ కేంద్రంలో పెద్దలని కొట్లాడి తీసుకురావాల్సి వస్తుంది. అంటే మన ప్రాజెక్టు, మన హక్కు, మన చెమటతో కట్టినది, మన నెత్తురుతో కట్టింది, మన పైసలతో కట్టింది, తీసుకుపోయి కేంద్రానికి ఎట్లా అప్పగెడతారు వీళ్ళు? కేంద్ర ప్రాజెక్ట్ తేకపోగా మన ప్రాజెక్ట్ని కేంద్రానికి అప్పచెప్తున్నారు. ఇది ఇంత అన్యాయం మీరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వారి చిన్న వారి యొక్క అడ్జస్ట్మెంట్ కోసానికి, వారి కోరికల కోసానికి, వారి అడ్జస్ట్మెంట్లు, వారి అండర్స్టాండింగ్ కోసానికి ఈరోజు ప్రజల యొక్క హక్కులని మరి వారు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అనేక సీట్లు మహబూబ్నగర్ జిల్లా కానీ, అటు నల్గొండ జిల్లా కానీ, అటు ఖమ్మం జిల్లా కానీ వన్ సైడ్గా మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు గెలిపించేందుకు అక్కడ ప్రజలకి మరి పార్టీ నాయకులు ప్రభుత్వం ఇచ్చినట్టు బహుమానమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ. లేకుంటే మరి ఇప్పటికైనా సరే వాళ్ళ పక్షాల నుండి పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకి వివరించి, తప్పకుండా రాబోయే రోజుల్లో వివరించి చెప్పి ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకేమేమి నిర్ణయాలు తీసుకొని ఇంకేమేమి ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు చెప్తారో ఒకసారి మరి ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. వీరు తీసుకునే నిర్ణయం వారికి తెలియదు, తీసుకునే నిర్ణయం వాళ్ళేమో ఒప్పుకోలేదని ఒక దాంట్లో చెప్తారు. మళ్ళీ క్లియర్గా ఎప్పుడేమో క్లియర్ కట్గా వారు స్టేట్మెంట్, ఈఎన్సీ గారు స్టేట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి షరతులు లేకుండా, డిమాండ్ పరిష్కరించకుండా మరి కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీనిపైన ఇప్పటికే కేంద్ర మంత్రి షెకావత్ గారికి ఎంపీలందరూ కూడా లిఖితపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన పార్లమెంట్ కూడా ఫైట్ చేస్తాం, రాష్ట్ర స్థాయిలో కూడా ఫైట్ చేస్తాం. దీనిపైన సమాధానం చెప్పాలి. వారి సమాధానం చెప్పలేక, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పలేక అక్కడ అధికారులతో ఈరోజు చెప్పి ప్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి 50 రోజుల్లో దిగజారిపోయినారంటే దేనికి సంకేతం ఇది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి స్పష్టంగా దీనిపైన మరి డెఫినెట్గా ముందుకు వచ్చి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క శాఖ నిర్వహిస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మీ సమ్మతితోనే ఇది అవుతున్నదా? షరతులు మీరు ఒప్పుకున్నారా? ఇలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నారా? ఎలాంటి సమస్య పరిష్కరించకుండా ఒప్పుకున్నారా? ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లుతున్నది? దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఏదో ఇంద్రవెల్లిలో పోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రచార సభ కాదు, దీన్ని రాష్ట్ర ప్రజల హక్కులని మరి కాపాడే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇది డిఫరెన్స్. కేసీఆర్ గారికి ఇతర నాయకులు ఉన్నటువంటి తేడా ఇది. ఈరోజు వారికి అనుభవం లేదు. ఎప్పుడు కూడా అనుభవం అంటే రాష్ట్రాన్ని నడిపించినట్టు అనుభవం కానీ, మంత్రిగా పనిచేసినట్టు అనుభవం కానీ దాదాపు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ ఎవరు కనపడతలేదు. కాబట్టి వారు ఏదో ఉందాతో ఏదో ప్రజలకు వెళ్ళి మేము అందుబాటులో ఉన్నాం, అందరికి కలుస్తామని కాదు. ఎంత అకౌంటబిలిటీ, ఎంత యాక్సెసిబిలిటీ కాదు, హౌ ఫార్ యువర్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన సమాధానం చెప్పాలా. భవిష్యత్తులో తెలంగాణని ఎడారిగా మార్చేటువంటి మరి ఏవైతే కుట్రలు పండుతా ఉన్నారో అటు కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ అటు కేంద్రం కానీ దాన్ని తిప్పి కొట్టాలంటే మరి అనుభవమైన నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీతో చాలా చెప్పండి. తప్పకుండా ఈరోజు అన్ని పార్టీలను తీసుకెళ్ళండి, మరి ఢిల్లీకి తీసుకెళ్ళండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.